అని భావించిన దశలో వచ్చిన రెండో ప్రభుత్వం ఎదురుదేరడం, నిస్సహాయ పరిస్థితి ఏర్పడటం మొత్తం జర్నలిస్టుల దీనికి ఆ విధంగా 10 సంవత్సరాలు ఒక క్లిష్ట దశలో. నాకైతే ఇన్ని సంవత్సరాల చరిత్ర, దేశంలోనే పెద్ద సంఘం, ఈ సంఘం ఏమైపోయిందో, ఎలా ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య, ఇబ్బందుల మధ్య ఒక యాజమాన్యాలు, ఒక పక్క పోటీ సంఘాలు, ఒక పక్క కొత్తగా వచ్చిన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మనిషికి నిన్న మొన్న నేను ఐఎంపీ రాజకీయ డిసెంబర్లో ఒక మాట చెప్పారు. క్యాలెండర్లకి 600 అప్లికేషన్లు వచ్చినాయి అన్నారు. యాడ్ ఇవ్వని క్యాలెండర్ రాస్తున్నాం, యాడ్ ఇవ్వని మాది పత్రిక. 600లో 300 అప్లికేషన్లకి నేను ఒక సంఘానికి జాతీయ అధ్యక్షుడిని, నేను ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని, నన్ను ప్రత్యేక గుర్తించుకొని ఇచ్చారు. ఇన్ని సంఘాలు ఉన్నాయా అని వాళ్ళే నిద్రపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సహకరించకపోయినా, యాజమాన్యాలు సహకరించకపోయినా, జర్నలిస్టులందరూ ఎప్పుడెప్పుడు పట్ల ఉన్న గౌరవం, నమ్మకం, గత చరిత్ర, విధానాల దాని మీద ఉన్న కృతజ్ఞతా భావంతో ఈ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు పడటానికి కీలకంగా జర్నలిస్టులే, మన సభ్యులే గట్టిగా వ్యవహరించారనేది అది నాకు సత్యం మనం ఒప్పుకోవాలి. ఏ రోజైనా అత్యవసరంగా ఒక పిలిపించిన ఈ రోజు కూడా 125 నుంచి 130 కేంద్రాల్లో మన కాంగ్రెస్ మన జర్నలిస్టులు పెరుగుతున్నారు. రేపటిదే బ్యానర్ కొట్టుకొని సంస్థలు కొంతమందిని నిషేధించిన ఎనకుడైనా ఆ సంస్థలతో ఉన్న మన నాయకులు మన జర్నలిస్టులు ముందు పెట్టి నడిపారు. ఎన్నో సాధించాం. ఇందాక మిత్రుడు రవి చెప్పిన రాజమండ్రిలో ప్రకటించారు 2016. మనం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మన సోమసుందర్ గారి నాయకత్వంలోని ఏపీ ప్రారంభించిన హెల్త్ కార్మికాన్ని చదివి మనం సాధించింది. ఇందాక ధర్మరావు చెప్పారు, చిన్న పత్రికల జిఎస్టీ సడలింపు జీవో వేసుకొచ్చింది మనమే. కమిషనర్ ఆఫీసును చుట్టుముట్టాము మనం. 5 సంవత్సరాల చరిత్ర అలాంటి ఉద్యమం ఒక రకంగా నేను చెప్పిన కమ్యూనిస్టులు కూడా పోయి ఏదైనా రాష్ట్ర ఆఫీసు ముందు ముట్టచించే ధైర్యం చేయాలి ఆ ప్రభుత్వం. కానీ ప్రభుత్వాన్ని కూడా మనం కదలకుండా, తెలియకుండా, గుర్తింపు కాకుండా ఎన్టీఆర్ భవన్లో బయట వెళ్ళి కమిషనర్ ఆఫీసు లోపలకు చూసుకొని కూడా చుట్టుముట్టాము. మనకి రెండోది పనైనా కాకపోయినా 10,239 సంతకాలతో కరోనా బాధితులను ఆదుకోండి మనం ఆన్లైన్ ఉద్యమాన్ని చేపట్టాం. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి 5 లక్షలు మంజూరు చేయించారు ప్రభుత్వాన్ని చెప్పి. ఇంప్లిమెంట్ పక్కన పెడితే మనం అన్నీ చెప్పుకోకర్లా, వీటన్నిటిలో కూడా మన ఆర్గనైజేషన్ ఎంత చురుగ్గా ఉంటుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు నిత్యం వాట్సాప్లో వేదిక చేసుకొని ప్రతిస్పందించకుండా, సమయం సందర్భం వచ్చినప్పుడు ఏపీడబ్ల్యూ ఒక్కటే చక్కగా పనిచేస్తుంది అనే ఒక గుర్తింపుని నిన్నగాక మొన్న సంఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చేసుకుంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని తెలిసాను. ఉదయం మన మిత్రులందరూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకు కూడా అప్పుడు తెలియదు. నేను కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తా, నేను కూడా అనుకోడా వెళ్తున్నారు. మంచి పరిణామం జరిగింది. జగన్ టైంలో గత ప్రభుత్వంలో ఒకసారి జనవరి అక్రిడేషన్ లీటు జాప్తి పడి రెన్యువల్ లేక అక్రిడేషన్ లేకపోతే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జర్నలిస్టులు గుర్తింపు కార్డులు లేకుండా మిగిలిన చరిత్ర నీదేనా ప్రభుత్వాన్ని నిర్ణయించారు. అలాంటి పరిస్థితి రాబోతుంది. మన వాళ్ళు పవన్ కళ్యాణ్ తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఎన్టీఆర్ అయ్యాతో మాట్లాడా, మేమేమో రెన్యువల్ అయ్యాం, సంక్రాంతి నాటికి ఇస్తాం. ఎంత ఇస్తారు సంక్రాంతి నాటికి? ఇది బ్యాలెన్స్ చేయాలి, మనం చేయాలి. కార్డు లేకుండా జర్నలిస్ట్ ఉండకూడదు. ఈ కొత్త లేదా మన వాళ్ళు చక్కగా స్పందించారు. పవన్ కళ్యాణ్
బ్యాలెన్స్ చేయాలి, పని గట్టిగా కావాలనుకున్నాను. సీఎం దగ్గరికి వెళ్ళాను, ఒకటే చెప్పారు, ఒకటో తేదీకి మీ వారంలో జర్నలిస్టులు గుర్తింపు కార్డు లేని జర్నలిస్టులు ఉండే పరిస్థితి రేపు ఒకటో తేదీ వస్తుంది, ఆలోచించుకోండి అని చెప్పారు. మిగిలిన ఉన్నాయి తీయాలి, చాలా చక్కగా స్పందించారు. అందుకని మనం ఆ రోజు చేసిన దాంతో ఇలాంటి కార్డులు ఉండవు. కార్డు రావడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ జీవో అప్పుడే రాదు, ఆ జీవో ఆమోదించడం వల్ల. అయితే కొత్త జీవోలో ఎక్కువ మంది జర్నలిస్టులకి ఎక్కడేషన్ ఇవ్వడానికి నిబంధనలు సడలించేది. ఆ కోరికి మనం ఐఎన్పిఆర్ని లేదా ప్రభుత్వాన్ని మంత్రిని వెల్లడించాల్సిందే. ఐఎన్పిఆర్ అధికారులు కొంతమంది నిర్లక్ష్యం, పని జాప్యం వల్ల ఈ జాప్యానికి కూడా కారణంగా తెలుస్తుంది. అంటే అలాంటి ఎన్నో మనం సాధించాము. అందుకు రాష్ట్ర నాయకత్వం ఐదు సుబ్బారావు, చంద్రరత్నం, సోమసుందరం, సురేష్ లేకపోతే వీళ్ళందరికన్నా కింద బలమైన ఏపీడబ్ల్యూఏ పట్ల అభిమానంతో కృతజ్ఞతతో ఉన్న జర్నలిస్టుల కథలకే దీనికి కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ వార్తల్లో నా గురించి చాలా మంది చెప్పారు. నేను నిజంగా కూడా చాలా కష్టపడ్డాను. మనకి ఒక సొంత ఇది లేదు, ఆదాయ వనరు లేదు. చాలా జిల్లాల్లో ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి, సభ్యత్వం చూసి ఎందుకు కట్టాలని. మీకు తెలుసా, డిసెంబర్ 31 లోపు మనం ఐజీఐకి మన మెంబర్షిప్ కి డబ్బులు కట్టాలి, ప్రతి సంవత్సరం కట్టాలి. కట్టకపోతే ఐజీఐ నుంచి వార్నింగ్ వస్తుంది. ఐజీఐ